శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందమూరి చంద్ర గారు. నమస్కారం రాజుబాబు గారు. ఈ రోజు మన ఫ్లాష్ బ్యాక్ లో జయచిత్ర గారి గురించి మాట్లాడుకున్నాం. రవివర్మకి రావుండే తక్కినేతో తర్వాత యవనం కాటేసింది. ఓకే. తర్వాత భారతంలో ఒక అమ్మాయి, ముద్దబంతి పువ్వు, ఈ సినిమాలు ఉన్నాయి. కటకటాల రుద్రయ్య కృష్ణరాజు తోటి, ఏమండి బొబ్బులి పులి ఎన్టీఆర్ తోటి, ఇవన్నీ మా సినిమాలే. అంచేత మా కాంపౌండ్ లో ఎక్కువ సినిమాలు చేసిన హీరోయిన్ గారు జయచిత్ర గారు. జయచిత్ర గారికి కూడా ఒక చరిత్ర ఉంది, వారి తల్లి గారికి కూడా. అంచేతంటే రామారావు గారికి ఒక చరిత్ర ఉంది. తల్లి గారితోనూ కూతురు గారితోనూ నటించిన ఘనత ఎన్టీ రామారావు గారు. అలాంటి ఇద్దరు నటులతో నటించారు. ఒకరు జయచిత్ర గారు అమ్మాజీ దైవబలం అనే చిత్రంలో హీరోయిన్ గా చేశారు. దైవబలం ఎన్టీఆర్ గారితో. తర్వాత అక్కినేనితో రోజుల మారాయిలో చేశారు ఆవిడ, ఏమండి. తర్వాత రెండో ఎన్టీఆర్ అది కూడా చెప్పాలి కదా, నేను ఎత్తాను కాబట్టి. రెండోదేమో సంజయ్ గారితో ఎన్టీ రామారావు గారు రుక్మిణి చేశారు ఆవిడ, సంజయ్ గారితో. ఆ తర్వాత జయలలిత గారితోనూ చేశారు. ఇలాగా అంటే తల్లి కూతురులతో చేసిన ఘనత మన రామారావు గారికి దక్కిందని. అలాగే, ఏమండి. ఇక ఈ జయశ్రీ అమ్మగారి గురించి, ఆవిడ కూడా ఆర్టిస్టే ఆవిడ. కానీ వీరి పూర్వీకులు ఎప్పుడు కూడా తూర్పుగోదావరి జిల్లా కాకినాడ. వీరి తండ్రి లా చదివి తర్వాత ఎందుకనో మెడికల్స్ ఫీల్డ్కి వెళ్ళాలని చెప్పేసి వెటర్నరీ డాక్టర్ అయ్యాడు. లా చదివిన తర్వాత లా నచ్చలే ఆయనకి, ఏదో అవకాశాలు లేకపోతే మళ్ళీ అంటే చదువు మీద ఇంట్రెస్ట్ కొద్దీ, అంటే కొంతమంది చదువుతూ ఉంటారు లేండి, కొంత సైన్స్ చదువుతారు, కొంచెం ఆర్ట్ సైడ్కి వెళ్తూ ఉంటారు. అట్లాగే వెటర్నరీ డాక్టర్ చదివి డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఆ తర్వాత ఈ అమ్మాజీ గారు సినిమా హీరోయిన్ అవటం వల్ల, కాకినాడ అంటే మొత్తం దీని కళాకారులకు కుటుంబాలు ఎక్కువ ఉంటాయి అక్కడ కాకినాడలో. ఎంచేత ఎవరో ఒకరు పిలిచి తీసుకెళ్ళిపోతూ ఉంటారు. సో అమ్మాజీ గారిని హీరోయిన్ గా సెలెక్ట్ చేసినందువల్ల చెన్నైకి షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. ఈ జయచిత్ర అనే ఆవిడ చెన్నైలోనే పుట్టింది 1957లో సెప్టెంబర్లో. చెన్నై వెళ్ళిన తర్వాత, అంటే భార్య హీరోయిన్ అవటం వలన ఆయన కూడా షిఫ్ట్ అయ్యాడు అక్కడికి. అమ్మాజీ గారు, జయశ్రీ ఆవిడ పేరు, మళ్ళీ చెప్తున్నాను, ఏమండి. రామారావు గారితో దైవబలం చూస్తే తెలుస్తుంది మీకు, ఏమండి. తల్లిగారు అమ్మాజీ గారు సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి ఇక ఈ చిన్న పాపని అందరూ అడుగుతారు బాలనటిగా. అలాగే నాగయ్య గారు భక్తపోతనలో అడిగారు. ఈ బాలనటిగా కూతురు కింద అనుకుంటాను, ఆ జయచిత్ర బాలనటిగా వేసింది. బాలనటిగా వేసిన తర్వాత కొంతకాలం తర్వాత శివాజీ గణేష్లో భారత విలాసు ఇలాంటి 2 సినిమాలు శివాజీ గణేష్తో చేసింది. ఆ తర్వాత 12-13 వయసు వచ్చిన తర్వాత బేదలపాట్లు అనే సినిమా తీస్తూ, పాత బేదలపాట్లు, నాగేశ్వరరావు గారి కాదు, విట్లాచారి గారి బేదలపాట్లు అనే సినిమా తీస్తూ హీరోయిన్ కోసం చేశారు. ఇదే కొత్త బేదలపాట్లే, సారీ, నాగేశ్వరరావు గారితో తీశారే బేదలపాట్లు, లే మిజరబుల్స్. విట్లాచారి గారు తీస్తూ హీరోయిన్ కోసం చూస్తే ఈవిడ వెళ్ళారు, తల్లి తీసుకెళ్తే లేదమ్మా నువ్వు చిన్నపిల్లగా ఉన్నావు, నువ్వు ఇంకా కొంచెం ఎదగాలని చెప్పేసి ఇది పంపించేశారు. ఆ తర్వాత శివాజీ గణేష్ గారితో 2 పిక్చర్లు వచ్చినాయి. తర్వాత ఎంజీఆర్ తోటి నవరత్నాలు అనే సినిమాలో చేసింది. శివాజీ గణేష్తో మా కూతురుగా చేసింది 2 పిక్చర్స్లో. భారత విలాసం ఇంకో పిక్చర్ ఏదో ఉంది తమిళ్లో. ఎంజీఆర్ తోటి నవరత్నాలు అనే తమిళ సినిమాలో 9 మంది హీరోయిన్లు, నవరత్నాలు అంటే ఆ 9 మంది హీరోయిన్లు ఒక హీరోయిన్గా చేసింది. అక్కడి నుంచి వరుసగా సినిమాలు చేస్తుండగా తెలుగులోకి వచ్చింది. తెలుగులో వచ్చి సురేష్ ప్రొడక్షన్స్, శోభన్ బాబు గారితో సోగ్గాడు, ఇక మెమరబుల్ సినిమా, సూపర్ డూపర్ హిట్ అయింది సోగ్గాడు, ఏమండి. ఇది అయిన తర్వాత ఇక మా దీంట్లోకి వచ్చేసారు. వచ్చిన తర్వాత ఇక మా సినిమాలు వరుస సినిమాలు. బాగా పేరు వచ్చిన సినిమా ఏమో చిల్లరకోటి చిట్టమ్మలో చేసింది. వరుస సినిమాలు అయితే 5-6 సినిమాలు దాదాపుగా మా సినిమాలో చేశారు. కటకటాల రుద్రయ్యలో కృష్ణరాజు గారితో, ఏమండి. తర్వాత ముద్దబంతి పువ్వు మురళీమోహన్ గారితో, తర్వాత ఈ బొబ్బిలి పులి ఎన్టీఆర్ గారితో విధవరాలుగా కూడా చేశారు, ఏమండి. ఇలాగ అందరు హీరోలతోటి మా దాంట్లో చేసింది. తర్వాత మా దైవం అని ఎన్టీఆర్తో ఇంకో సినిమా చేసింది,
మాధవ్ హిందీ పిక్చర్కి, అదే ఖైదీల్ని మార్చడానికి వస్తాడే ఆయన, ఓకే ఓకే అదే అది సినిమా మాధవ్ అని ఒక సినిమా ఉంది. ఖైదీలు రివర్స్ అవుతూ ఉంటారు, వాళ్ళు మార్చడానికి ఇన్స్పెక్టర్ వస్తాడు, ఈయన హిందీ పిక్చర్ అది. రైట్. అది దాంట్లో మాధవ్యంలో జయచిత్ర హీరోయిన్, విలేజ్ గెటప్లో వస్తారు ఆవిడ. ఓకే ఓకే చాలా బిజీ హీరోయిన్గా అయిపోయిన తర్వాత దీంట్లో కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా వచ్చింది. అత్తగారి కింద, అమ్మగారి కింద వేషాలు వేయటం మొదలు. నరసింహనాయుడు ఓకే దాంట్లో కూడా హోటల్లో కూడా ఉంటారు. అదే నరసింహనాయుడు, ఆ తర్వాత నరసింహుడు, తర్వాత మువ్వగోపాలుడు, ఆ తర్వాత ఘరానా బుల్లోడు, ఇలాగా వరుస సినిమాల్లో దాదాపుగా 200 సినిమాలు హీరోయిన్ ఇది కలిపి. అబ్బాయి గారు అదే హీరోయిన్ గా వరుసగా సినిమాలు 200 సినిమాలు చేసేసిన తర్వాత ఈవిడ టెలివిజన్ రంగానికి వెళ్ళింది. అలాగళ్ళు, శివరంజని, ఇలాగ వరుసగా టెలివిజన్ సీరియల్స్ చేసింది. డైరెక్షన్, ఈ డైరెక్షన్ అయిన తర్వాత ఇక్కడ కొత్త యాంగిల్ అంటే కొత్త ఆవిడ అంతకు ముందు నుంచి బాగా ఉంది. సీరియల్ చేసిన తర్వాత ఈ ఒక సినిమా చేయాలని చెప్పి కథ రాసుకుని పుదియ రాగం అని సినిమా తీసింది. ఇంట్రెస్ట్ ఉంది డైరెక్షన్ కి. శ్రీప్రియ వీళ్ళందరికీ ఉందండి. జయసుధకు కూడా ఉంది. ఆవిడ కూడా చేస్తానన్నారు. ఏమండి ఇది అయిన తర్వాత 1983లో గణేష్ అనే పారిశ్రామికవేత్తను పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కొడుకు అన్వేష్ అనే కొడుకు పుట్టాడు. ఈ కొడుకు పెంపకాలు అయిపోయిన తర్వాత ఈ కొడుకును కూడా హీరో చేయాలని ట్రై చేసి ఒక సినిమా చేసింది ఆవిడ. అది ఫ్లాప్. ఇక దాన్ని చేసిన అతను మ్యూజిక్ సైడ్ వెళ్ళిపోయాడు. లారెన్స్ సినిమా దానికి మ్యూజిక్ చేస్తున్నాడు ఇప్పుడు. అంటే అతను మ్యూజిక్ సైడ్ కన్ఫర్మ్ అయిపోయాడు. అంటే హీరోగా ఒక సినిమా అయిన తర్వాత ఆఫర్స్ రాకపోతే ఆ డైవర్షన్ తీసేసుకున్నాడు. తెలివైన నిర్ణయం తీసుకున్నాడు. ఏం చేద్దంటే దాంతోనే సినిమాలు చేస్తూ ఆగిపోకుండా తన కెరీర్ని మ్యూజిక్ సైడ్, తనకి ఇంట్రెస్ట్ ఉన్న మ్యూజిక్ సైడ్, తనకు ముందు నుంచి ఇంట్రెస్ట్ ఉన్న మ్యూజిక్ సైడ్ తరలించుకుని ఇప్పుడు లారెన్స్ సినిమా మ్యూజిక్ చేస్తున్నాడు. 2-3 ఆఫర్లు బాగానే ఉన్నాయి ఆయనకి. ఇలా చేస్తుండగా ఈవిడ ఆ తర్వాత కరోనా వచ్చినప్పుడు ఈ గణేష్ చనిపోయాడు. భర్త 2019లోనో ఇప్పుడు కరోనా 20లోనో. ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్? ఫస్ట్ తర్వాత ఈవిడికి రోమర్స్ అది చెప్తాను మరి. మురళీమోహన్ గారితో ఎక్కువ సినిమాలు చేసేటప్పుడు మురళీమోహన్కి ఇది జయచిత్ర గారిని పెళ్లి చేసుకుంటున్నారంటే అనే రూమర్ వచ్చింది. అది మర్చిపోయి మనం మురళీమోహన్ గారు దాంట్లో చెప్పుకున్నాం. కరెక్ట్. అది చెప్పుకున్నప్పుడు ఆయన భరించకుండా కోర్టులో కేసు వేసాడు ఆ జర్నలిస్ట్ మీద, రాసిన జర్నలిస్ట్ మీద, ఆ పేపర్ మీద వేస్తే వాళ్ళు వచ్చి సారీ చెప్పి మళ్ళీ వివరణ ఇచ్చుకుంటే ఆ కేసు వెనక వాపసు తీసుకున్నాడు ఈయన. ఆ తర్వాత ఈవిడికి కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానం, కాంగ్రెస్ పార్టీ అంటే విపరీతమైన అభిమానం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో అభిమానం ఉన్నప్పుడు ఏం చేసిందంటే ఆవిడ తన సినిమా రాజీవ్ గాంధీని చూడమని చెప్పడానికి రాజశేఖర రెడ్డి గారి సహాయం తీసుకుంది ఆవిడ. సో రాజశేఖర రెడ్డి గారికి ఈవిడికి ఉందని, ఈవిడి కోసం మెడ్రాస్ వెళ్తారని కూడా ఒక రూమర్ ఉంది. మరి ఎంతవరకు నిజమో తెలియదు మనకి. అది ఆ కాంగ్రెస్ పార్టీ అభిమానం వల్ల వచ్చిందా, లేకపోతే నిజంగానే వాళ్ళిద్దరికి సహజీవనం ఉందా, అది మనకు తెలియదు. రూమర్సే అదే అంత ఇది అవకాశం ఉండదు. అందుకని రాజీవ్ గాంధీ గారు ఉత్తరం రాశారు. ఉత్తరం రాసి నేను మీ సినిమా మళ్ళీ వచ్చినప్పుడు చూస్తాను, మీరు ఏమనుకోవద్దని చెప్పి ఒక ఉత్తరం రాశారు. ఉత్తరం రాస్తే మళ్ళీ రావడానికి కాదు కదా, 91లో ఆయన చనిపోయాడు. ఆయన ఆ బాంబ్ బ్లాస్ట్లో చనిపోయాడు. దానికి చాలా బాధపడుతుంది. ఒక రోజంతా అన్నం తినకుండా ఇది. దానికోసం రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళారేమోనని నాకు డౌట్. ఇది దాని మీద ఏమన్నారంటే రాజశేఖర రెడ్డి, జయచిత్ర గారు ఏదో ఇదివరకు అలా వచ్చేది, ఆవిడ కోసం మెడ్రాస్ వెళ్తున్నారు అని వచ్చేది. ఇప్పుడు కూడా ట్రోల్స్ చేస్తూ ఉంటారు. అవన్నీ మనం తీసుకోక్కర్లా. ఊరికే కాంగ్రెస్ పార్టీ మీద మాత్రం అభిమానం ఆవిడకున్నారు. ఆవిడ ఎమ్మెల్యేగా చేద్దామన్న కోరుకుందా ఆవిడకి? రాజకీయాల్లో చేయాలని ఉంది. చేయాలని ఉంది అంతే. ఇప్పుడు జయసుధ గారు కూడా వెళ్ళారు కదా, అందరూ వెళ్ళారు కదా, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి అందరూ వెళ్ళారు. కానీ ఈవిడకి వరించలే ఎమ్మెల్యే. ఇచ్చేదంటేనండి అంత సీరియస్నెస్ గా కూడా ఉండరండి ఆవిడ. ఎందుకంటే అప్పట్లో కొడుకు జీవితం లైఫ్ కొంచెం అటు ఇటుగా ఉంది. ఇటు హీరోనా, ఇటు మ్యూజిక్, ఇటువంటి ఈ బాధ్యతల తర్వాత భర్త చనిపోయాడు.
ఏమంటే వీటన్నిటితోటి డైవర్ట్ అయిపోయి ఇంటి దగ్గర కన్ఫర్మ్ అయిపోయింది ఆవిడ. ఓకే ఓకే. జయలలిత గారి ఇంటి పక్కనే ఇల్లు ఇవిడిది, జయచిత్ర గారిది. అదే అదే. నేను ఒకసారి 2 సార్లు వెళ్ళాను నేను. ఓకే. ఏమండి అలాగా ఆవిడ కొడుకు కోసం ఇప్పుడు ఆవిడ కొడుకు ఫ్యూచర్ కోసం ఇచ్చేస్తూ ఆవిడ భర్త చనిపోయినా కూడా ధైర్యంగా ఆవిడ ఆవిడ వెలాఫండి, ఓకే. ఏమీ దెబ్బతినలేదు. చాలా పద్ధతిగానే వాళ్ళ ప్రాపర్టీస్ కానీ ఇది కానీ అన్నీ చేసుకుని చాలా హ్యాపీగానే ఉన్నారు. ఆవిడ కొడుకుని ఇప్పుడు బాధ్యత కొడుకు ఆవిడ ఉంటున్నారు. ఆవిడ ఓకే ఓకే. హ్యాపీగా ఉంటున్నారు. కొడుకు ఇండస్ట్రీలో సెటిల్ అవ్వడానికి ఆవిడ ప్రోత్సాహం ఏంటో ఆవిడ ఇస్తున్నారు. అదే సినిమా హీరోగా ట్రై చేశారు, ఒక సినిమా తీశారు, అవును. సక్సెస్ కాలేదు. ఓకే. ఇది జయచిత్ర గారి.